కొబ్బరివి చాలా వచ్చాయండి. బోలెడు దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు వచ్చాయి. వీటిని చాలా ఎక్కువ కాబట్టి ఇంకా ఏం చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ముక్కలు కట్ చేసి ఆయిల్కి ఇద్దామంటే తక్కువ ఆయిల్ ఇస్తారు. డైలీ ఎండలో పెట్టాలి. ఇలా శీతాకాలంలో అవి తొందరగా ఎండవు. కొబ్బరి నూనె చేయాలనుకున్నాను. ఇంతకుముందు కొబ్బరి పాలతో నూనె చేశాను, చాలా ఎక్కువ వచ్చింది. అలాగని కొబ్బరి పాలతో మళ్ళీ ఇవన్నీ పాలు తీయడం ఎందుకు, ఒకసారి ట్రై చేద్దామని కొంచెము కొబ్బరితో నూనె చేశాను. కొంచెం బాగానే వచ్చింది. అలాగూ ఉన్నాయి కదా అని ఈసారి ఎక్కువ కొబ్బరికాయలు వేసి నూనె చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా ముందుగా నేను ఏం చేశానంటే ఈ కొబ్బరిని చొక్కులు తీసేసి ఎన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి స్టవ్ మీద పెట్టి హైలో పెట్టాను. కాకపోతే అడుగు మందం ఉన్న కళాయిలో పెట్టానండి. ఎందుకంటే ఇంత స్మెల్ వస్తుంది, మరి ఆయిల్ ఎలా వస్తుంది? అడుగు మందం ఎప్పుడైనా సరే ఆయిల్ కానీ పాల మేగడ కానీ ఇలా ఏం చేసినా అడుగు మందం ఉన్న దాంట్లోనే చేయాలి, బాగుంటుంది. చేసేటప్పుడు ఈజీగానే ఆయిల్ వచ్చి హైలో పెట్టాను కానీ ఇంకా ఏమి రావటం లేదు. చూద్దాం ఎంత నూనె వస్తుంది. చాలా ఎక్కువ వేసాను కదా, ఎక్కువ నూనె వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. చూద్దాం. తర్వాత మూత పెట్టేస్తాను. ఇంకా నూనె దిగలేదు కదని మధ్య మధ్యలో కలుపుతున్నాను. చేశాను, అయినా నూనె రాలేదు. అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను. అంటే మనకి పాల మేగడికి వాటర్ వస్తుంది కదా, నేను తక్కువ చేసినప్పుడు తొందరగానే వచ్చేసింది. ఆయిల్ బాగానే అయిపోయింది. ఇది ఎక్కువ మరి ఆయిల్ ఎందుకు ఇంకా రాకుండా చేశాను. చూద్దాం. వాటర్ వేసాను కదా, ఇప్పుడు పాల మేగడి చేసేటప్పుడు కూడా మనం వాటర్ వేస్తాము. అందుకే కొంచెం నీరైతే వేసాను, మరి ఎక్కువ వేయలేదు. స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది, కానీ అంత స్మెల్ ఇంతవరకు అస్సలు రావటమే లేదు, రావట్లేదు. కలుపుతున్నాను. నేను కూడా వేసాను కదా, అయినా ఆయిల్ రావట్లేదు. ఏం చేయాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు చేస్తే ఇంత టైంలో వచ్చింది, ఇప్పటికి ఇంకా 5 minutes అయిపోయింది. ఇంకా 7 minutes అవుతుంది, వేడి అవుతుంది, కానీ ఆయిల్ ఏంటి రావట్లేదు. ఇలా అయితే ఈజీ అయిపోతుంది అనుకున్నాను, టైం పడుతుంది. 10 minutes అయింది. కలుపుతున్నాను. నేను చేస్తాను, ఆయిల్ బాగానే వచ్చింది, ఎందుకు రావట్లేదు? కలర్ మారింది, ఆయిల్ స్మెల్ అయితే వస్తుంది, కానీ ఆయిల్ ఇంకా రాలేదు. ఆయిల్ అయితే అంతగా చిన్న జిడ్డు, అలాగని పాల అది ఆయిల్ జిడ్డు వస్తుంది, కానీ ఆయిల్ అన్నది రావట్లేదు. పాల మీద వచ్చినట్టయితే రావటం లేదు. అలాగే ఏం చేయాలి అర్థం కావటం లేదు. మళ్ళీ మూత పెడుతున్నాను. బాగా మరిగించాను. ఈసారి కలపలేదండి, బాగా మరిగించాను. ఆయిల్ అయితే వస్తుంది. ఇదిగోండి, కొంచెం ఆయిలే వచ్చినట్టుంది, ఇందులో ఎక్కువ రాలేదు. వేస్టేజ్ చాలా వచ్చింది. ఆయిల్ అయితే ఎక్కువ రాలేదు. మీరైతే ఇలా ట్రై చేయకూడదని అంటాను. కొబ్బరి పాలతో చేయండి, మనకు దీని నిండా వచ్చేంత ఆయిల్ వస్తుంది. నాకైతే కొంచెం చేస్తే వచ్చింది, కానీ ఎక్కువ చేస్తే రాలేదు. అందువల్ల నేను అనుకుంటున్నాను కొబ్బరి పాలతో ఎక్కువ వస్తుందని. మీరైతే కనుక లేకపోతే కొంచెం